శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్గశిర లక్ష్మీవారం, ఆఖరి మార్గశిర లక్ష్మీవారం కదండి. జగన్మాతను ఆరాధించుకుని అర్చించుకున్నాను. పుష్పాలతో, ఆవు పాలతో, ఆవునీతి దీపంతో జగన్మాతను ఆరాధించుకున్నానండి. అలాగే ధనుర్మాసం కదా, ఆ విష్ణుమూర్తి అవతారంలో స్వామివారిని స్మరించుకుని ఆరాధించుకుని అష్టోత్తర శతనామావళితో ఆరాధించుకున్నానండి. ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం అంతా మనం స్వామివారి పాదాల వద్ద ఒక తులసి దళంతో అర్చించుకుంటే మన కోరిన కోరికలు తీరతాయి. అలాంటి స్వామివారిని గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రత దీక్షను స్మరించుకుంటూ ఆ గోదాదేవిని సౌభాగ్యాన్ని ఇమ్మని ఆరాధించుకుంటూ గురువారం రాఘవేంద్ర స్వామివారికి మహాప్రీతికరం. మన సంతానానికి గురుబలం పెరగాలంటే రాఘవేంద్ర స్వామివారిని, సాయిబాబా గారిని ఆరాధించుకుని అర్చించుకోవాలి కదండి. అమ్మవారిని, జగన్మాతను, ఆ విఘ్నేశ్వరుణ్ణి బెల్లం ముక్కతో నివేదన చేసుకుని దిగ్విజయాలు కలగజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకున్నానండి. ఈరోజు నా పూజా గదిని మీకు చూపిస్తున్నాను. మార్గశిర ఆఖరి లక్ష్మీవారం ఇలా ఆరాధించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం పూజా గది అంటేనే పువ్వులతో అలంకరించుకోవడం, అలాంటి పుష్పాలతో అలంకరించుకొని ఆరాధించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని. మళ్ళీ మనకి ఒక సంవత్సరం పడుతుంది మార్గశిర మాసం రావాలంటే. అందుకే ఈరోజు ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నాను. దీపదూపాలతో సంతానాన్ని, సౌభాగ్యాన్ని ఇమ్మని. అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఉండాలి కదా. మీ అందరి ఆశీస్సులతోటే నేను ఈ భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నానండి. ధనుర్మాసం కదా, ఆ ధనుర్మాస ముగ్గులతో ఆ ధనుర్మాసం గురించి తెలుసుకుంటూ, అలాగే ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి కదా, మన 30వ తారీఖున. అలాగే 23వ తారీఖున స్వామివారి శ్రవణ నక్షత్రం అండి. ఆ రోజు దీపారాధన చేసుకుని అర్చించుకుని ఆరాధించుకోండి. స్వామివారికి ఇష్టమైన ఈ ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది. అలాంటి శ్రవణ నక్షత్రాన్ని దీపారాధన చేసుకుని అర్చించుకుంటే స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. జగన్మాతను చూడండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమాన్విత. ఎంత ఆరాధించుకున్నా అమ్మవారిని తక్కువే కదా. అలాంటి సౌభాగ్య లక్ష్మిని రమ్మని పాట నాకు ఒక 2 పల్లవితో పాడుకుంటానండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరములు బంగారు గాజులు, నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులలోకి మువ్వలు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. గోవిందా స్వామి, ఈ ధనుర్మాసంలో నాకు వరాన్ని ప్రసాదించు. సంతానాన్ని సమృద్ధి చేసి వాళ్ళు చేసే ప్రయత్నాలలో నేను చేసే పూజలన్నిటిలోనూ ఆ సంతానానికి చెందేటట్టు, వాళ్ళు సంకల్పం చేసుకునే ఏ పనిలోనైనా సరే విజయాలను కలుగజేయి స్వామి. ఈ జన్మకి అంతకన్నా ఇంకా ఏం వరం కావాలి? సౌభాగ్యాన్ని, సంతానాన్ని చల్లగా చూడటమే కదండి. అలాంటి ధనుర్మాసంలో మనస్ఫూర్తిగా స్వామివారిని, అమ్మవారిని, ఆ గురుబలం కోసం రాఘవేంద్ర స్వామివారిని ఆరాధించుకుని అర్చించుకున్నానండి. స్వామివారిని చూడండి ఎంత మంత్ర ముగ్ధ మనోహరంగా ఉన్నారో.
మనం లైవ్ చేసేటప్పుడు ఈరోజు లలిత సహస్రనామాలు, అమ్మవారి అష్టోత్తరం, విష్ణు అష్టోత్తర శతనామావళిని పారాయణం చేసుకుంటాను. మార్గశిర లక్ష్మీవారం అందరి ఇంట సౌభాగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటున్నానండి. అమ్మవారి దర్శనం చేసుకుని నా యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. జ్యోతి భక్తి వ్లాగ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. ఇలా మీ అందరి ఆశీస్సులతో ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఉంటేనే ముందుకు వెళ్ళగలం కదా. నా పూజా గది మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటే కామెంట్ రూపంలో తెలిపి మీ సందేశాన్ని చెప్పగలరు. చిన్న లోపం, నా పూజా గదిలో మీకు ఏదైనా లోపం కనిపించినా, ఇది ఇలా కాదు అని అనిపించినా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. నాకు తెలిసిన విధంగా నేను పూజ చేసుకుని, ఆ పూజ చేసుకున్న దానినే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నానండి. నా పూజా గది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. జ్యోతి భక్తి వ్లాగ్స్.